ధనురాశి వారికి త్వరలో అతిపెద్ద శుభవార్త రాబోతుంది. మీరు సింహాసనం మీద కూర్చోడానికి రెడీగా ఉండండి. ముఖ్యంగా ఈ స్త్రీతో జాగ్రత్త. ధనుసు రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? వీరి జీవితంలో త్వరలో అతిపెద్ద శుభవార్త అనేది ఏ విధంగా రాబోతూ ఉంది? వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది? ఏ స్త్రీతో వీరి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి? అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శ్రీ హనుమాన్ జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే వెంటనే పూజారి గారిని సంప్రదించండి. మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఇంకా అనుకున్న పనులు కాకపోవడం, విదేశీ ప్రయాణం, సంతానం లేకపోవడం, రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చేయడం, ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతారు. ప్రేమ సమస్యలు, నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. గురువు గారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నంబర్ 9000096491. మీకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి. మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ధనుస్సు రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే శుభవార్త ఏమిటో కూడా క్లియర్గా తెలుసుకుందాం. ఈ ధనుస్సు రాశికి చెందినటువంటి వారికి ఒక వ్యక్తి కారణంగా మీ జీవితం అయితే మారబోతుంది. ముఖ్యంగా ఒక స్త్రీతో మీరు కొంచెం జాగ్రత్త పడాలి. అన్ని విషయాల్లో కూడా ఈ స్త్రీతో మీరు తగిన జాగ్రత్తలు పాటించాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో మంచి ఫలితాలే ఉన్నాయి. కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. కీలకమైన సమయాలలో సమయోచితంగా స్పందిస్తే మీకు మేలు జరుగుతుంది. ఆర్థిక పరంగా చాలా మేలైన సమయం కనిపిస్తోంది. ఇష్టదేవత సందర్శనం మీకు ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. శుభకాలం నడుస్తోంది. ఆస్తిని వృద్ధి చేసే క్రమంలో సఫలీకృతులవుతారు. ఆత్మీయుల కారణంగా మేలు జరుగుతుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ పనితీరుతో అందరినీ కూడా మీరు చాలా ఆకట్టుకుంటారు, అబ్బరపరుస్తారు. మీ రంగాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు కూడా వింటారు. కీలకమైన విషయాలలో పెద్దలను కలుస్తారు. ఇబ్బందిగా అనిపించిన సంఘటనలకు కొంచెం దూరంగా ఉండండి. ఆరోగ్యం మీకు అనుకూలిస్తుంది. ఇష్టదేవత ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు అయితే అందిస్తుందని చెప్పడంలో అసలు సందేహమే లేదు. ఈ ధనుస్సు రాశి వారికి ఈ సమయం వీరి జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి సమయంగా కూడా మనం చెప్పవచ్చు. వీరి జీవితం మునిపెన్నడూ కూడా చూడని విధంగా మారుతుంది. ధనుస్సు రాశి వారి పూర్తి జీవితం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా 2025 ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ఈ సంవత్సర ప్రారంభంలో విషయాలు మారే అవకాశం కొంచెం నెమ్మదిగా ఉంటుంది. ప్రారంభ నెలలో వీరు కొంచెం కష్టపడాల్సి రావచ్చు. వార్షిక జాతకం 2025 ప్రకారం బృహస్పతి సంవత్సర ప్రారంభంలో 6వ ఇంటి గుండా వెళుతుంది. మే నెల 2025 వరకు కూడా ధనుస్సు రాశి ఉన్నటువంటి వ్యక్తులు 7వ ఇంటి గుండా వెళుతుంది. మీరు ఎదుర్కొనే అవకాశం ఉన్న వివిధ సవాళ్లను జ్యోతిష అంచనాలు అయితే సూచిస్తూ ఉన్నాయి. మీ కెరియర్లో చాలా అడ్డంకులు అనేవి కలగవచ్చు. ఈ సమయంలో మీ శత్రువులు కొంచెం అప్రమత్తంగా ఉంటారు మరియు మీకు వ్యతిరేకంగా కుట్ర చేయడానికి ఎటువంటి రాయిని కూడా వదిలిపెట్టారు. మే నెల 2025 వరకు కూడా మీరు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారంలో మీ సమస్యలు పెరగవచ్చు. మీ భాగస్వామితో మీకు సైద్ధాంతిక విభేదాలు కూడా కలగవచ్చు. ఖర్చులకు సంబంధించి మీకు వివాదం కూడా ఉండవచ్చు. మీ ఆరోగ్యంలో సమస్యలను మీరు ఆశించవచ్చు. పిల్లలకు సంబంధించిన విషయాల్లో మీరు సమస్యలను ఎదుర్కొనవచ్చు. కుటుంబ జీవితం కుటుంబ సభ్యులకు విభేదాలు మరియు ఆరోగ్య సమస్యలతో నిండి ఉంటుంది. మార్చి 2025న శని ధనుస్సు రాశి యొక్క 4వ ఇంటి గుండా వెళుతుంది. ఈ సమయంలో కుటుంబ సభ్యులకు కొంచెం దూరంగా ఉండడం మంచిది. మీరు కొత్త ఆస్తిని కొనుగోలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఉద్యోగాలలో ఉన్నటువంటి వ్యక్తులు చార్జ్ చేయబడతారు మరియు పనిపైన దృష్టిని కూడా పెడతారు. అంతేకాదు ఈ రాశి వారికి రోజు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి, మేలు జరుగుతుంది. ఇలా చేయడం వలన మీ జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు లభిస్తుంది. మీరు చేయకూడని పనులు ఏమిటి అంటే మీ తల్లిదండ్రులను లేదా మీ గురువును కూడా ఎప్పుడూ కూడా అవమానించకండి. ఇలా చేయడం వలన జీవితంలో సంతోషం అనేది ఉండకపోవచ్చు. ధనుస్సు రాశి వారి ఆర్థిక జాతకం 2025 ప్రకారం ఈ సంవత్సరం మీ జీవితంలో చాలా మార్పులను తెస్తుంది. 2025 సంవత్సరం ప్రారంభంలో ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా సంవత్సరం రెండవ సగం మీకు చాలా ప్రోత్సాహకరంగా కనిపిస్తుంది. మార్చి నెల 2025 నాటికి మీరు 6వ ఇంట్లో ఉన్న బృహస్పతి మీ యొక్క వ్యాపారంలో కొన్ని హెచ్చుతగ్గులను సూచిస్తున్నందున మీరు
కొంచెం జాగ్రత్త పడాలి. మీరు డబ్బు విషయంలో అడ్డంకులను ఎదుర్కొనవచ్చు. మీ ఆర్థిక విషయాలలో సమస్యలు కూడా కలగవచ్చు. ఏదైనా సరే స్థలంలో పెట్టుబడి పెట్టే ముందుగా క్షుణ్ణంగా పరిశోధన చేయండి. మరియు ఏదైనా సరే ప్రమాదకరమైన పెట్టుబడి పెట్టకుండా ఉండండి. మీరు వ్యాపార భాగస్వామ్యంలో నష్టాన్ని కూడా ఎదుర్కొనవచ్చు. మీ కోపాన్ని మాటలతో అదుపులో ఉంచుకోవాలి, లేకపోతే మీ యొక్క వ్యాపార భాగస్వామ్యం విచ్ఛిన్నం కూడా కావచ్చు. మీ సంబంధాలలో వ్యాపారం చేయవద్దని మీకు సలహా ఇస్తారు. మీ యొక్క వ్యాపారంలో మరియు మీ సంబంధాలలో చేదు అనేది ఉండవచ్చు. దయచేసి మార్చి నెల 2025 వరకు కూడా ఏ కొత్త పనిని కూడా మీరు ప్రారంభించవద్దు. అతి విశ్వాసంతో ఉండకండి, లేకపోతే మీరు బాధపడవచ్చు. జీతం పొందని వ్యక్తులు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారండి, అయినప్పటికీ కూడా వారు ఆశించిన ఫలితాలను పొందలేరు. మీరు మీ యొక్క 100% పెట్టుబడి పెట్టడం లేదని మీ బాస్ మిమ్మల్ని భావించవచ్చు. మీరు ప్రతి దానిలో కూడా మీ ఉత్తమమైన దాన్నే ఇవ్వాలి. అప్పుడే మీరు కోరుకున్న ఫలితాలు పొందుతారు. మీ బడ్జెట్ను ప్రభావితం చేసే ఊహించని ఖర్చులు అనేవి మీ జీవితంలో కలగవచ్చు, కనుక మీరు తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. చూశారు కదండి, ధనుసు రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందామండి. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశికి చెందుతారు. ధనస్సు రాశి రాశి చక్రంలో 9వ రాశి. ఈ రాశికి అధిపతి గురువు. ధనస్సు రాశిలో జన్మించిన వారు సన్నగాను పొడవుగాను విశాలమైన నుదురు, పొడవైన ముక్కును కలిగి ఉంటారు. వీరి మనస్సు చాలా నిర్మలంగా ఉండి నిష్కలమశమైన మనస్సుతో కల్లా కపటం లేకుండా మాట్లాడుతూ మిత్రులకు ఉపయోగకరం చేయడానికి వీరు ఎప్పుడు కూడా ముందే ఉంటారు. వీరు ఎవరికైనా ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని ఎప్పుడు భావిస్తూ ఉంటారు. అంతేకాదు ప్రతి విషయాన్ని కూడా స్వయంగా తెలుసుకుని తమకు తోచిన విధంగా చేస్తూ ఉంటారు. ఎవరైనా సరే సలహాలు ఇస్తే ఆ సలహాలు వీరు అసలు పాటించరు. ఎందుకైనా ఏదైనా సరే విషయాన్ని తమకు తాముగా లోతుగా పరిశీలించిన తర్వాత ఎవరి సలహాలు పాటించకుండా ఆ విషయం పైన ఒక సొంత అభిప్రాయానికి, నిర్ణయానికి వీరు వస్తారు. స్వభావ రీత్యా ఈ రాశి ద్విస్వభావ రాశి. ఏదైనా సరే ఒక విషయం పైన ఒక్కొక్కసారి వేగంగాను, మరొకసారి చాలా నిదానంగాను వీరు స్పందిస్తూ ఉంటారు. అనగా ఇందులో మనకు స్వభావం అనేదే కనపడుతుంది. ఒక్కొక్కసారి అత్యంత వేగముతోనూ, మరొకసారి నిదానంగాను నిర్ణయాలు తీసుకునే మనస్తత్వం కూడా వీరు కలిగి ఉంటారు. అంతేకాదు ప్రాణం ఎంత వేగంగా ముందుకు వెళుతుందో వీరి ఆలోచనలు కూడా ఎప్పుడూ కూడా అంతే వేగంగా ఉంటూ ఉంటాయి. అనగా చాలా వేగంగా ఆలోచించే నిర్ణయాలు అనేవి వీరు ఎప్పుడు కూడా తీసుకుంటూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన పురుషులు కూడా చాలా అందంగా ఉంటారు, స్త్రీలు కూడా అంతే అందంగా ఉంటారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ రాశి వారి యొక్క మనసు కల్మషం లేని మనసు అని చెప్పాలి. అయితే తమ మనసులో ఏది కూడా వీరు ఉంచుకోరు, అంతా కూడా బయటికి లోడా చెప్పేస్తూ ఉంటారు. ఈ కల్మషం లేని మనసుని చూసి ఎంతోమంది స్నేహితులు ధనుసు రాశి వారిని ఇష్టపడుతూ ఉంటారు, స్నేహం కూడా చేస్తారు. చూసారు కదా ధనుసు రాశి వారి గురించి మనమైతే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.